రైతు భరోసా అమలుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారథ్యంలో ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నేడు పాలమూరు రైతులతో అభిప్రాయ సేకరణ చేయబోతోంది. ఉమ్మడి పాలమూరులో 5 జిల్లాల నుండి జిల్లాకు 50 మంది చొప్పున సమకాలిక అంశాలపై సంపూర్ణ అవగాహన కలిగిన రైతులను ఎంపిక చేసి వనపర్తి వేదికగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు సేకరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రైతు సంఘం నాయకులు, న్యాయవాద, డాక్టర్ వృత్తిలో ఉంటూనే వ్యవసాయం చేసే రైతుల్ని రప్పించేందుకు డిఏఓలకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు అందించారు. రైతు భరోసా పథకంపై ఇప్పటికే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో నిర్వహించిన ఈ వర్క్షాప్ 3వ రోజు ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభ్యర్థన మేరకు వనపర్తిలో నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సేకరించిన రైతుల అభిప్రాయాల ప్రకారం 10 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకంలో ఏటా ఎకరాకు 15,000 చొప్పున అందించాలనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. వనపర్తి కలెక్టరేట్ వేదికగా శుక్రవారం నిర్వహించబోతున్న కేబినెట్ సబ్ కమిటీ వర్క్షాప్ కార్యక్రమానికి రైతులతో పాటు 6 మంత్రులు, 13 మంది ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వ్యవసాయం చేసే వారికి ఇవ్వాలా, కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఎలా అందించాలి, ఇటువంటి అంశాలపై అభిప్రాయాల్ని సేకరించబోతోంది.